బాలానందం కార్యక్రమంలో భాగంగా కంభం మండలం హజరత్గూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇప్పుడు మన విద్యార్థుల కదంబ కార్యక్రమం విందామా? కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా పద్యంతో మొదలు పెడదాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థిని సయ్యద్ హుమైరా ఛందస్సుపై కవిత చెబుతోంది, విందామా మరి? ఆమె పేరు ఛందస్సు. ఆమె నొసటిపై సింధూరం వృత్తజాతి. ఆమె సోదరి ఉపజాతి. ఆమె ఆడజాతి. అమ్మాయి కళ్ళు ఉత్పలమాల, అమ్మాయి ముక్కు చంపకమాల, అమ్మాయి గుణం శార్దూలం, అమ్మాయి నడక మత్తేభం, ఆమె రూపం ఆటవెలది, ఆమె స్వరం తేటగీతి. స్త్రీని ఛందస్సుతో పోలుస్తూ అద్భుతంగా కవిత చెప్పిన సయ్యద్ హుమైరాకి జేజేలు చెప్పేద్దామా చప్పట్లతో? ఇప్పుడు 9వ తరగతి విద్యార్థి అవినాష్ వేమన పద్యాలు చెప్తాడు. ఇందులో విశేషం ఏంటంటే మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు చాలామంది 100 పద్యాలు నేర్చుకున్నారు. ఇప్పుడు అవినాష్ ఒక పద్యం భావం వినిపిస్తాడు. ఆత్మశుద్ధి లేని ఆచార్యమది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: నిర్మలమైన మనసుతో చెయ్యని ఆచారముల వలన ప్రయోజనం లేదు. వంట చేసుకునే కుండను తోమకనే వంట చేసిన ఆ పదార్థము తినుటకు మంచిది కాదు కదా. అట్లే నిశ్చలమైన మనసుతో చేయని శివ పూజల వలన పుణ్యము లభింపదు. చక్కగా వినిపించాడు అవినాష్కి జేజేలు చెప్పేద్దామా? తర్వాత 9వ తరగతి విద్యార్థి కథ వినిపిస్తానని మన ముందుకు వచ్చేస్తుంది మాధవి, విందామా మరి? గురుభక్తి. హిమాలయాల్లోని ఓ కుండ గుహలో ఒక గురువు కొందరు శిష్యులతో కలిసి నివసిస్తున్నారు. ఓ రోజు గుహలోంచి బయటకు వెళ్ళిన గురువు వెంటనే లోపలికి వచ్చి శిష్యులతో చెప్పాడు, ఆకాశంలో ఓ ఎద్దు ఎగురుతూ వెళ్ళడం ఇప్పుడే చూశాను. దానికి రెక్కలు కూడా లేవు. మేం పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా స్వామి? మేం ఎవరం అది నమ్మం చెప్పారు శిష్యుల్లో చాలామంది. వెంటనే వాళ్ళలోని ఓ శిష్యుడు తన సహా శిష్యులతో చెప్పాడు, గురువు గారు చెప్పింది నేను నమ్ముతాను. మన గురువు అబద్ధం ఆడాడని నమ్మే కంటే రెక్కలు లేని ఎద్దు ఆకాశంలో ఎగిరిందని నమ్మడమే నాకు ఇష్టం. 9వ తరగతి విద్యార్థిని మాధవి కథ చక్కగా చెప్పింది కదా, ఆమెకి జేజేలు చెప్దామా? తర్వాత 9వ తరగతి మౌనిక సుమతి శతక పద్యాలు చెప్పేస్తానంటూ మన ముందుకు వస్తోంది. ఆ అమ్మాయిని ఆహ్వానిద్దాం. రామ్మ. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. భావం: ఎవరేమి చెప్పినా వినాలి. వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు. బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. పిల్లలు విన్నారు కదా? ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా చెప్తే సావధానంగా వినాలి. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలే తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అని తెలుసుకున్నారు కదా? అమ్మాయికి జేజేలు చెప్దామా మరి? తరువాత 8వ తరగతి విద్యార్థులు తెలుగు భాష గొప్పతనం గురించి పాట పాడతానంటూ వచ్చేస్తున్నారు. తెలుగు భాష గొప్పతనం మీద మనం ఒక పాట గుర్తు చేసుకుందామా? ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులు రూతమ్మ, మాధవి తెలుగు భాష గొప్పతనం తెలియజేసే పాటని మనకి వినిపించబోతున్నారు. విందామా మరి?
పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడ, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగ యుగంబుల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది, కోహినూరున కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడ, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రాసిన గేయాన్ని చాలా చక్కగా పాడి వినిపించారు కదా. వాళ్ళకి జేజేలు చెప్దామా మరి? ఇప్పుడు 8వ తరగతి విద్యార్థి అభీశ్వర్ పద్యంతో మన ముందుకొస్తున్నాడు. ఆ పద్యం ఏంటో విందామా? నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం మాచిరాజు శివరామరాజు రాసిన శతకం, మనుల మూట శతకం. అందులో నుంచి ఒక పద్యం చెబుతాను. నిండు విస్తరాకు నిశ్చలముగనుండును, ఏమీ లేని విస్తరి గిరిగిరి పడును, వినయగు వివేకి విర్రవీగు జడుండు, మాచిరాజు మాట మనుల మూట. భావం: వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చలంగా ఉంటుంది, వడ్డించని విస్తరి గాలికి ఎగిరిపోతుంది. అలాగే వివేకి వినయంతో ఒప్పారుతాడు, అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనం అవుతాడు. పెద్దల మాటలను మనుల మూటలుగా భావించి జీవించాలి. పద్యం చాలా చక్కగా చెప్పాడు కదా, వినయంగా ఉండాలి అంటూ. మరి అభీశ్వర్కి జేజేలు చెప్దామా? 7వ తరగతి విద్యార్థులు ఆకాశవాణి మీద కవిత చెప్తానంటూ వచ్చేస్తోంది సువిధ. సువిధకి స్వాగతం చెప్దాం. రామ్మ సువిధ. వినసొంపుగా ఉంటుంది పిల్లల వాణి, పిల్లలు పాట వినిపిస్తుంది ఆకాశవాణి. పిల్లలు చెప్పకూడదు అమ్మ దగ్గర కహాని, చెబితే అయిపోతుంది వారి పని. పిల్లలు చెప్పే కథలో ఉంటుంది రాణి, పిల్లల కథ వినిపించేది ఆకాశవాణి. ధన్యవాదాలు. ఆకాశవాణి గురించి ఎంత చక్కగా అప్పటికప్పుడు ఆసువుగా కవిత చెప్పింది. పిల్లల వాణి వినిపిస్తుందట మన మార్కాపురం ఆకాశవాణి. మన మార్కాపురం ఆకాశవాణికి జేజేలు చెప్దామా? సువిధతో పాటు సువిధకి చెప్దాం, మార్కాపురం ఆకాశవాణికి కూడా జేజేలు చెప్దాం. ఇప్పుడు 7వ తరగతి రంగ రిష్విక్ తేజ అక్షరం మీద కవిత చెప్తానంటూ ముందుకొచ్చాడు. మన ముందుకి విందామా మరి? అక్షరం నా గుండె గవాక్షరాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాని రాత్రి అక్షరాలంటాని తావు, నా కంటికి ఒంటికి లేవుగా ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోన్ని. ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. తర్వాత 7వ తరగతి విద్యార్థినులు దేశభక్తి గేయం పాడతామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. వైష్ణవి, అర్చన. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. దేశభక్తి గేయం అద్భుతంగా పాడారు కదా. మరి ఆ పిల్లలకి జేజేలు చెప్పేద్దామా? తర్వాత 6వ తరగతి దివ్య కవి పరిచయం చెప్పేస్తానంటూ మన ముందుకు వస్తోంది. రామ బంగారు తల్లి. కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు. జీవిత కాలము 15/8/1913, 6/1/1994. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాడిగ వెంకట నరసింహారావు గారు బాలబంధుగా పిల్లల కోసం 17 పుస్తకాలు రాశారంటూ ఆయన గురించి చెప్పిన దివ్యాకి జేజేలు చెప్పేద్దామా? మరి ఇప్పుడు అమ్మ మీద పాట పాడతాను అంటూ వచ్చేశారు 2 అమ్మాయిలు. 6వ తరగతి దివ్య, నవ్య. పాట వినేద్దామా మరి? అమ్మవడి చదువుల బడి, మాయమ్మవడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యమ్ము వీణుల భూషణం. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థి నిరీక్షణ్ పద్యం చెప్తానంటూ మన ముందుకు వచ్చేసాడు. విందామా మరి? గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపంబోకు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నెల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం: తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. కాలం చాలా విలువైనది, సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు అంటూ సమయం యొక్క విలువని తెలియజేసే మంచి పద్యాన్ని మనకి వినిపించినందుకు నిరీక్షణకి జేజేలు చెప్పండి. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థి మహేష్ పద్యం చెప్తాడు. విందామా మరి? విద్య వలనను వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రత వలను ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన అస్మిక సుఖంబులందు నరుడు. భావం: మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు. వినయం వల్ల అర్హత వస్తుంది. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మగుణం వల్ల ఈ లోకంలోనూ తరువాత పరలోకంలోనూ సుఖాలు పొందుతారు. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థి రంగసందీప్ పోయం చెప్పడానికి మన ముందుకు వచ్చేసాడు. విందామా మరి? The cock is crowing, the stream is flowing, the small birds twitter, the lake does glitter, the green field sleeps in the sun. The green field sleeps in the sun. The oldest and youngest are at work with the strongest. The cattle are grazing, there's joy life in the fountains. There's life in the fountains. The small clouds are sailing, blue sky bravely. The rain is over and gone. The rain is over and gone. రంగసందీప్ ఇంగ్లీష్ పోయం భలే చెప్పాడు కదూ. జబజేలు చెప్పేద్దామా? తర్వాత నీతి కథ చెప్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు 5వ తరగతి ధనుష్. ఎద్దు న్యాయం. చింతపాలెం గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు.
ఒకరోజు సాయంత్రం ఎద్దు ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత తెలివి లేని దానివి అని అనుకోలేదు. తెల్లవారు జామున నుండి చీకటి పడే అంతవరకు కష్టపడుతున్నావు. నిన్ను పొలం పనులకు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్న రైతు 4 గడ్డి పరకలు కూడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమీ కష్టపడకుండా ఏది దొరికితే అది నా ముక్కుతో అందుకుని పోతా అంటూ మాయ మాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేను విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ఈ ప్రపంచంలోని చాలా మంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది. నీతి: కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది. ఇప్పుడు ఏ దేశమేగినా అంటూ ఆర్ మౌలిక 5వ తరగతి విద్యార్థి గేయం పాడటానికి మన ముందుకు వచ్చేస్తుంది. విందామా మరి? ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించినాడ స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి అందు, లేదురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెరుతులు సోకునందాక ఓడల జెండాలు వాడునందాక అందాక గల ఈ భూతల్లిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదురా. పాడరాని తెంగు బాల గీతములు, పాడరాని వీర భావ భారతము. తర్వాత కే పూర్విజ్ఞ 5వ తరగతి విద్యార్థిని భారత మాతకు జేజేలు అని అంటూ మన ముందుకు వచ్చేసింది పాట పాడటానికి. పాట విందామా మరి? భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామ జీవదాతికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. త్రివేణి సంగమున పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలిసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. చెప్పడానికి వచ్చేస్తున్నాడు గేయం జి వికాస్ 4th క్లాస్. हाय दो जहान के वाली, हाय गुलशनन के माली. हर चीज से है जाहिर हिकमत तेरी निराली. तेरे फैज से सर सब से डाली डाली. तेरे मेहरबानी इंसान भी है तेरे, हैवान भी है तेरे. हर एक गुलाम तेरा, प्यारा ही नाम तेरा. हाय दो जहान के वाली, हाय गुलशनन के माली. ఇప్పుడు 3వ తరగతి కిషోర్ మన ముందుకు వచ్చేస్తున్నాడు పద్యం చెప్పడానికి. విందామా మరి? వినదకు ఎవ్వరు చెప్పిన వినంతనే వేగపడ వివరింపదగొందని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీటి పరులు. మహిళ సుమతి
భావం ఎవరేమి చెప్పినా వినాలి. వినగానే తొందరపడి ఏదో ఒకటి చెయ్యకూడదు. బాగా ఆలోచన చెయ్యాలి. నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. ఇప్పుడు 3వ తరగతి ఆశ్రిత వానలు వానలు గేయం పాడడానికి మన ముందుకు వచ్చేసింది. విందామా మరి? వానలు 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 పాడే కొండ కోనలు, చిటపట కురిసే చినుక్కులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెక్క బెక్క అరిసే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పాడే కొండ కోనలు. జైష్ణవి 4వ తరగతి విద్యార్థిని తేనెల తేటల మాటలతో అంటూ పాట పాడడానికి మన ముందుకు వచ్చేసింది. విందామా మరి? తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం పూచుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరలా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి వాలి హారతులు, గాంగ జఠాదన భావనతో హిమశైల రూపమే నిలబడదా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లలము, చదువులు బాగా చదివేదము, జాతి గౌరవం పెంచదము, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లలము, కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనం అని కే దీక్షిక 3వ తరగతి విద్యార్థిని చాలా చక్కగా గేయం పాడింది కదా. ఆ అమ్మాయికి జేజేలు చెప్పేద్దామా మరి? 2వ తరగతి విద్యార్థిని లిఖిత ఇప్పుడు ఒక పోయం చెప్తోంది. విందామా మరి? వెల్కమ్ 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 టు స్కూల్, బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ టు స్కూల్. Welcome, welcome, welcome to school with your friends and say hello. Welcome, welcome, welcome to school. Meet your teacher, say good morning. Welcome, welcome, welcome to school. Learn and play, be good in every way. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈల పాట విందము, ఉడతతో అందము, ఊయలుగుచుందము, ఎలుక వల్ల నష్టము, ఏనుగెక్కుటిష్టము, ఐస్ క్రీమ్ చల్లన, ఒంటి నడక మెల్లన, ఓడ నీట తేలును, అవుటు బలే పేలును. బాలానందం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హజరత్గూడెంలోని విద్యార్థులందరూ చక్కగా గేయాలు, పద్యాలు, పాటలు, కథలు అన్నీ చాలా చక్కగా చెప్పారు కదా. వాళ్ళందరికీ జేజేలు చెప్పేద్దామా మరి?